తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చంద్రుడు 9వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు అదృష్టం కలిసి వస్తుంది, ధార్మికంగా ఆసక్తి పెరుగుతుంది, యాత్రలు అనుకూలంగా ఉంటుంది, విద్యార్థులకు శుభవార్తలు వింటారు, పెద్దల యొక్క ఆశీర్వాదము, సహాయ సహకారాలు ఈ రోజు మీకు అందుబాటులోకి ఉంటాయి. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు ఉదయమే ఆదిత్య హృదయాన్ని కనుక పఠించడం కానీ వినడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 8వ స్థానంలోను, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ ఫలితాలు మీలో అనుకోని మార్పులు, మీ స్థలంలో అనుకోని మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం మీద జాగ్రత్త పెట్టండి. ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. రహస్య విషయాలు బయటపడే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు పాటించండి. శాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేయండి. ఎక్కడ గొడవల్లోకి కానీ సమస్యల్లో కానీ కోరి తెచ్చుకునే ప్రయత్నం ఈ రోజు చేయకండి. అయితే పెట్టుబడులకు మాత్రం ఈ రోజు అనుకూలంగా లేదు. తదుపరికి ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ అమ్మవారి స్తోత్రపారాయణ కావచ్చు, లేదా అమ్మవారి మంత్రాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 7వ స్థానంలోను, శని భగవానుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దంపతుల మధ్య సఖ్యత ఏర్పడము, వ్యాపార భాగస్వామ్యం ద్వారా విశేషమైన లాభాలు వస్తాయి. పెట్టుబడులకు అనుకూలమైన కాలము, కానీ ఆ పెట్టుబడులు దీర్ఘకాలికంగా పెట్టుకునే ప్రయత్నం చేయండి. లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోండి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబంలో ఆనందమైన వాతావరణం కనబడుతోంది. ఉద్యోగంలో స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి కావచ్చు, ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికైనా వెళ్లే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నువ్వుల నూనె దీపం పెట్టుకోవడంతో పాటు నువ్వులను అంటే నల్ల నువ్వులను దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు 6వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది. దీంతో పాటుగా న్యాయపరమైన సమస్యలు ఏవైనా మీకు గతంలో ఉండి ఉంటే అవి అనుకూలంగా మీ వైపుకు తీర్పు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతోంది. వ్యాపారంలో శుభ ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మీ పేరిట అభిషేకం చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.